గెలిచిన ప్రజల అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సునీల్ రెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ గారికి, అదే విధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సోదరుడు అన్వేష్ రెడ్డి గారికి, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్లకు, గ్రంథాలయ చైర్మన్లకు, అదే విధంగా పూజారులకు, మా మహిళా సోదరిమణులకు, అధికారులకు, గ్రామ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మరి ఇవాళ సావెల్ గ్రామము రాబోయే కాలంలో ఆధునికమైనటువంటి ఘాట్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే ఇప్పుడు మేడారం తర్వాత నెక్స్ట్ బాసర నుంచి భద్రాచలం, ఈ గోదావరి పరివాహక ప్రాంతం, నేను కూడా ఈ భద్రాచలం బాసర నుంచి భద్రాచలం దాంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్న మా ములుగు నియోజకవర్గంలో కూడా 110 కిలోమీటర్ల గోదావరి ప్రవేశిస్తుంది, దాదాపుగా 110 కిలోమీటర్లు. అక్కడ కూడా 1-2 ఘాట్లే ఉన్నాయి. కాబట్టి ఇట్లా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సర్కిట్ లాగా చేసి అభివృద్ధి చేయాలి. ఈ పుష్కర ఘాట్తో ఉన్నటువంటి రోడ్లన్నీ, అదే విధంగా దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని మొన్న మేడారం వచ్చినప్పుడే సమ్మక్క సారలమ్మ సన్నిధిలోనే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని మరి తప్పకుండా అందులో చేర్పిస్తామని తెలియజేస్తూ, ఈ గ్రామానికి ఇప్పుడు ఇచ్చినటువంటి రోడ్డు మరి 2,15,00,000తో మరి సావెల్ నుంచి తప్పెట్ల తడపాక వరకు ఇవ్వడం జరిగింది. అధికారులకు కూడా ఆదేశిస్తున్నాం, ఫాస్ట్ గా ఈ రోడ్ చేయించండి. ఇప్పుడు నెక్స్ట్ చేసేది కూడా ఒక మాస్టర్ ప్లాన్ లాగా, రేపు ఇక్కడ పుష్కర్ ఘాట్కి వస్తే ఏ రోడ్లు కూడా ఇబ్బంది లేకుండా అలాంటి ప్రణాళికతో మీరు ఆ రోడ్లను ఇవ్వండి. రేపు మళ్ళీ మనం చేసేది కాకుండా ఇప్పుడు వేసే రోడ్లు రేపు పుష్కరాలకు కూడా పనికొచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటూ, మా మహిళా సంఘాల సోదరి మనులు కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. తప్పకుండా మీ అందరి ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ మీరందరూ ఉన్నత స్థానంలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మొట్టమొదట గుడి నిర్మాణం కూడా ఆడతల్లులైనటువంటి సమ్మక్క సారలమ్మ గుడిని పెద్ద ఎత్తున నిర్మించి తెలంగాణ ప్రజలకు, సమ్మక్క సారలమ్మ భక్తులకు అంకితం చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా మీరందరూ కూడా మరి బ్యాంకులలో తీసుకునే లోన్ల ద్వారా వృధా ఖర్చు పెట్టుకోకుండా షాప్స్ పెట్టుకోవడం, చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవడం, కుట్టు మిషన్ కేంద్రాలు పెట్టుకోవడం, అంగన్వాడీలకు కానీ స్కూళ్ళకు కానీ యూనిఫామ్స్ అన్నీ కూడా మహిళా సంఘాలకే ఇస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇక్కడ కూడా ఇవాళ మేడారంలో 560 షాపులు పెట్టించడం, చుట్టూ వచ్చే జనాలు అంటే ఏ రోడ్లో జనాలు వస్తారో అక్కడంతా 2 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు మహిళలకు సపరేట్గా లోన్లు ఇప్పించి మరి పెట్టియడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మరి ఇళ్లలో ఉండేటువంటి మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, మీరందరూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా మీరు అడిగిన రోడ్లను కూడా నేను ఇస్తా. ఇక్కడ అధికారులు ఉన్నారు, మరి ఎస్పీ గారు, టీవీ గారు అందరూ ఉన్నారు. దాన్ని మీరు ఎట్లా ఏ రోడ్ ఎటు పోతుంది, ఎట్లా పుష్కరాలకు వచ్చే భక్తులు ఎట్లా వస్తారో ఇవన్నీ ప్రణాళిక చేసి ఇవ్వండి. దాంట్లో భాగంగానే తొందరలోనే ఈ రోడ్లు గడిస్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడే చూసిర్రు, మన సావెల్ నుంచి తడపాక వరకు సావెల్ మా సోదరుడు సునీల్ రెడ్డి గారు పుట్టినటువంటి ఊరు. మరి ఇక్కడ నుంచి రోడ్ ఇబ్బంది ఉందంటే పంచాయతీరాజ్ శాఖ నుంచి 2,15,00,000 ఇచ్చి దాన్ని ఈరోజు మరి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా మున్సిపాలిటీలలో జరిగేటువంటి పనులు కూడా నేను కొద్దిగా జాతర ఉండడం, అంతకుముందు మరి సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో రాలేకపోయినా ఈ ప్రాంతంలోకి. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడంతో నిజంగా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి మంచి స్వాగతాన్ని పలుకుతూ ఆత్మీయతను పంచుతున్నటువంటి మన బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ నాయకులకు, మరి సునీల్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, టెంపుల్ చైర్మన్లు, స్థానిక సర్పంచ్ గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటిని 2 కళ్ళలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ పార్టిసిపేట్ అయ్యి మరి అభివృద్ధిని ప్రజలకు అంకితం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రామాలలో కూడా మరి వాళ్ళకు ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు మరి అధికారులతోటి
మానిటరింగ్ చేసుకుంటూ కోఆర్డినేషన్ చేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. అయితే లాస్ట్ సర్పంచ్ ఎన్నికలలో అత్యధికంగా రాష్ట్రంలో అత్యధికంగా గెలిచిన సీట్లలో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే రావడం జరిగింది. చాలా సంతోషం. స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, మరి మన ఇక్కడి నుంచే మన పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు మన సుదర్శన్ రెడ్డి గారు, మరొక సలహాదారు షబ్బీర్ అలీ గారు, ఇటు పిసిసి అధ్యక్షుడుగా మహేష్ అన్న గారు, మా స్థానిక ఎమ్మెల్యేలు, మరి షెట్కర్ గారు ఎంపీగా, మన ఇన్ఛార్జీలు అందరూ కూడా కష్టపడి మంచి సీట్లను తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో కూడా అన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి కాబట్టి ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పడం కాకుండా అభివృద్ధిని చేసి చూపిస్తూ ఓట్లు అడగడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఇంకా మన పల్లెలు పట్టణాలు అభివృద్ధిలో ముందంజలో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ను గెలిపిస్తేనే మంచి డెవలప్మెంటు, మరి అదేవిధంగా మాస్టర్ ప్లాన్ కూడా తయారవుతుంది. నిజామాబాద్ ఈరోజు చాలామంది నాయకులు మంత్రులు ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు ఉన్నా కూడా పెరిగిన జనాభాకు అనుగుణంగా మరి అవసరాలు కానీ మాస్టర్ ప్లాన్ కానీ లేదా డెవలప్మెంట్ కానీ అది చేయలేకపోయినరు. కాబట్టి అది కూడా తొందరలోనే చేయడం జరుగుతుంది. ఈ నిజామాబాద్ జిల్లాను మంచి అగ్రభాగాన అభివృద్ధిలో ఉంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి, అభివృద్ధిని కోరుకోండి. అభివృద్ధి అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.